నమస్కారం. ఈరోజు పవన్ కళ్యాణ్ గురించి అంటే గ్రౌండ్ రిపోర్ట్ కోసం పవన్ కళ్యాణ్ వచ్చినాక మన రోడ్డు చెప్తున్నారు. దాని గురించి ఏం చెప్పాలి? నిజమే కదండి, పని చేస్తున్నాడు కదండి. ఓ మంచి మనసుతో పనిచేసే వ్యక్తిని మనం అభిమానించాలా, వద్దనుకోవాలా? ఇప్పుడు ఆయన ఏమన్నా డబ్బులు తినేవాడైతే జనాలు ఊరుకోరు కదా, నువ్వే తింటున్నావు అని చెప్పి నిలదీస్తారు కదా. పని చేస్తున్నాడు కదా, మనం అది కూడా చూడాలి కదా. ముందు గవర్నమెంట్ లో జగన్ గారు 15,000 అమ్మఒడి ఇస్తేనే ఇన్ని రోజులు గుర్తుపెట్టుకున్నారే, మరి ఇన్నేళ్ల నుంచి రోడ్లు లేని ఊర్లకు రోడ్లు వేపిస్తున్నప్పుడు వాళ్ళు గుర్తుపెట్టుకోరా? చెప్పండి. మరి ఎవరు చెప్పారండి? మరి రండి, మరి మీడియా రిపోర్ట్ అందరు మీడియా డ్రోన్లు పెట్టుకుని వెళ్దాం రండి. అక్కడికి డ్రోన్ కెమెరాలు పెట్టుకోండి, డ్రోన్లు పెట్టుకొని అక్కడికి వెళ్ళేసి చెక్ చేద్దాం రండి. ఏ ఊర్లో పని చేయలేదు అది కూడా చెప్పండి. ఒకవేళ మీకు వీలైతే అక్కడి నుంచి వీడియో తీసి పెట్టండి, మా నాయకుడు అక్కడ కూడా పని చేపిస్తాడు. అది కూడా చెప్తున్నా. మా వాడు ఏం కాంప్రమైజ్ అవ్వడు, మా వాడు 100% మీరు వీడియో పెట్టినా సరే పని చేస్తాడు. ఇదిగో విమర్శలు చేసే నోర్లు లేకపోలేదు, 60 నోర్లు లేకపోలేదు, అలాంటి ఊర్లు లేకపోలేదు. పని చేసినా కనపడలేదు అంటే ఇంకా వాళ్ళదేమో నాకు అర్థం కావట్లేదు. ఎంతసేపటికి గుడ్డిగా ఉండటం కరెక్ట్ కాదు. పని చేసేది ఈ మన నాయకుడు చేసేది చూడాలా, పక్కలో చేసేది చూడాలా. ఒక మన నాయకుడే మనం చేస్తాడు మళ్ళీ వచ్చి చేస్తాడా, మన మూర్ఖత్వం అది. అలాగనుకుంటే మోదీ గారు రారు, ఎప్పుడు వాళ్ళే ఉండేవాళ్ళు పైన. అలాగనుకుంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు వచ్చేవాళ్ళు కాదు, అలాగంటే వాజ్పేయి గారు వచ్చేవాళ్ళు కాదు. ఎందుకంటే ఏ టైం వచ్చినప్పుడు ఏ నాయకుడు రావాలో ప్రజలు డిసైడ్ చేస్తారు. పని చేస్తే ఓట్లు వేస్తారు, పని చేయకపోతే కింద కూర్చొని అన్నాను వెళ్ళి పడుకోపో అని చెప్పి కూర్చోబెట్టేస్తారు. తప్పులేదు, ప్రజల కోసమే కదా. ఇప్పుడు ఆ తుఫాను రావడం వల్ల కోస్టల్ ఏరియాగా మారిస్తే ఆ గాలిని అది ఆపుతుంది. ఆ గాలిని ఆపినప్పుడు జనాలకి ఆస్తి నష్టం జరగకుండా, ఇండ్లకి ఏం ప్రాబ్లం రాకుండా అది ఉంటుంది. దానికైతే మనం యాక్సెప్ట్ చేయాలి కదా. ప్రకృతిని కాపాడుతున్నారు కదా, ప్రకృతిని కాపాడుతున్నారు. దానికి అనుకూలంగా ఏం చేయాలో చేస్తున్నారు. దానికైతే మనం ప్రకృతిని సపోర్ట్ చేసినప్పుడు మనం సపోర్ట్ చేయాలి. ఏం చెట్లు గిట్లు ఏం గంధపు చెట్లు నరుక్కొని అమ్మవట్లేరు కదా, శేషాచలం అడవిలో ఏం దోచుకోవట్లేరు కదా. ప్రతి స్టేట్ అడవులు నడుపుకుంటూ పోతే పవన్ కళ్యాణ్ గారు అడవులనే తయారు చేస్తున్నారు. ఇప్పుడు ఇంతకు ముందు అంటే మొత్తం ఎక్కడ నరకాలో నరుక్కుంటూ వచ్చారు. ఈరోజు మనం ఏదైతే చేయాలనుకుంటున్నామో, ప్రకృతిని పరంగా కాపాడాలనుకుంటున్నామో, మనం దాని పరంగా వాళ్ళు చేస్తూ వెళ్తున్నారు. ఆయన ఇంతకు ముందు కూడా ప్రధానమంత్రి గారు అన్నారు, మీ అమ్మ పేరుతో ఒక మొక్క నాటండి, మీ అమ్మని చూసుకోండి ఆ మొక్కలో అని చెప్పేసి అన్నారు. అలాగే ఇప్పుడు ఈ ఆగస్టు 15 కానీ నెక్స్ట్ ఈ ఆగస్టు 15 లోపల అదే చేయబోతారు. మీ అమ్మ పేరుతో ఒక చెట్టును నాటండి, ఆ చెట్టు ఎదుగుతుంటే మా అమ్మను మనం చూసుకున్నట్టు ఉంటుంది అని చెప్పేసి కూడా చెప్పారు. ఇప్పుడు ఆ సిచ్యువేషన్ క్రియేట్ చేస్తారు. ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, పని చేయలేదు అంటే మాకు పని చేస్తేనే ఓట్లు వేయండి. నేను మళ్ళీ చెప్తున్నా ప్రజలకి, మేము కరాకంటిగా అడుగుతాం, మేము జన సైనికులుగానే మేము మిమ్మల్ని ప్రజలందరినీ ప్రశ్నిస్తాం. మాకు పని చేస్తేనే ఓట్లు వేయండి. మా నాయకుడు అనేవాడు మీకు పని చేస్తాడు అనిపిస్తేనే ఓట్లు వేయండి, లేకపోతే మాకు ఓట్లు వేయాల్సిన అవసరం లేదు, మీరు ఏమీ అవసరం లేదు. మీకు ఒకవేళ అవినీతి చేసేవాళ్ళు కావాలి, లేదు మాకు పని చేసేవాళ్ళు వద్దు అనుకుంటే, మీ రాష్ట్రాన్ని మీరు నాశనం చేయాలనుకుంటే మీరు వాళ్ళకు ఓట్లు వేసుకొని గెలిపించుకోండి.